కాజల్ అర్ధాంతరంగా వెళ్ళిపోతుందని అస్సలు ఊహించుకోలేదు. వెళ్ళిపోక మీతోనే ఉండిపోతుంది అనుకున్నారా? అవును. చాలే ఆపండి. ఇప్పటికైనా దాని పీడ విరగడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి అది ఇంట్లోకి వస్తే దాని కాళ్ళు విరగొడతాను. ఎవరివి? మీవి కాదు. డాక్టర్ గారు, మా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక కాజల్ రాదు గాని మీరు వెళ్ళండి. అలాగే మేడం. థ్యాంక్స్ డాక్టర్ గారు. మంచిది. సరే సరే, జరిగిన రాద్ధాంతం చాలు, ఇక వెళ్దాం పదండి. త్రిష పద. పదండి పదండి. ఏమండి, మా తమ్ముడు పారిపోయాడు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళుంటాడు. వాడు ఆడవేషం నుంచి మగవేషంలోకి వచ్చిన మరుక్షణమే పోలీసుల వాడిని పట్టుకునే ప్రమాదం ఉంది. ముందు వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి. అలాగే, త్వరగా పద. ఎరా ఏడుతున్నావా? నా దేవత నాకు దూరం అయ్యాక నేను ఎవరి కోసం ఉండాలి, ఎందుకోసం ఉండాలి? ఇప్పుడే వీకేకి టికెట్ బుక్ చేస్తాను. వెళ్ళిపో, పీడ వదిలిపోద్ది. ఏమన్నారు? అదే, నువ్వు ఎక్కడుండి మాత్రం ఏం చేస్తావో వెళ్ళిపోమంటున్నాను. వెళ్ళు. ఏమైందిరా రాహుల్? నా వల్ల కావట్లేదు పెద్దమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. అరే రాహుల్, రాహుల్! సిస్టరు సాగనం పోతాను. ఇగో రాహుల్. ఆంటీ, మన ఇంటికొచ్చింది నిజంగా అమ్మాయి అంటారా లేక బంటిగాడంటారా? నీకింకా డౌట్ పోలేదా? పోలేదా ఆంటీ? అదే ఇంటి నుంచి పోయింది, కానీ నీకు మాత్రం డౌట్ పోలేదు. సరే, మొత్తానికి ఆ కాజల్ ఇల్లు వదిలిపెట్టిపోయింది. రామే గారిని కూడా వదిలిపెట్టిపోయింది. అవును త్రిష, ఇంక మన డబ్బులు ఆస్తి మొత్తం సేఫ్. ఆస్తి కోసం ఎవ్వరొచ్చినా వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తా. ఎప్పటికైనా ఈ ఆస్తి నాకు దక్కాల్సిందే. ఏమండి, పాపం బంటిగాడిని తన దగ్గర ఉంచుకోవడం వల్ల మైథిలి ఎన్ని తిప్పలు పడుతుందో ఏంటో, ఎన్ని టెన్షన్స్ భరిస్తుందో ఏంటో. ఇప్పుడు మీరు బాధపడాల్సింది కూతురు కోసం కాదండి, కన్న కొడుకు కోసం. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది సత్య? మనం స్వార్థపరులం కాబట్టి కన్న కూతురు అనుకోకపోవచ్చు, కానీ మైథిలి మాత్రం ఎప్పటికీ మనల్ని కన్నవాళ్లలాగే ప్రేమిస్తూ ఉంటుంది. ప్రేమించకేం చేస్తుంది? పాపం మీరు కన్నవాళ్ళు కాదని పెంచుకున్న వాళ్ళన్న నిజం దానికి తెలియదు కదా. నానా, అమ్మా, అమ్మా, నానా! రే, ఏంట్రా బంటి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఈ రోజుతో ఈ వేషం నుంచి బయటపడే టైం వచ్చిందమ్మా. ఆడవేషం తీసేస్తే పోలీసులకు దొరికిపోతావు కదరా. ఇలా ఈ వేషంలో ఎన్నాళ్ళని బతుకుతాడు అత్తయ్య గారు? ఏదో ఒకరోజు ఈ వేషం తీయాల్సిందే కదా. వాడి నిజస్వరూపం ఏంటో సమాజానికి తెలియాల్సిందే కదా. అలాగని ఇప్పుడు వాడిని పోలీసులకు పట్టిస్తారా ఏంటి? అమ్మా ప్లీజ్, ఈ వేషంలో నేను బ్రతకలేకపోతున్నాను. ఇన్నాళ్ళకి ఈ వేషం నుంచి నాకు విముక్తి కలిగింది. ఇప్పుడే వెళ్ళి ఈ వేషం తీసేస్తా. అరే బంటి! 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 రే బంటి! అయ్యో భగవంతుడు, ఇన్నాళ్ళు ఆడవేషంలో ఎవరికి కనపడకుండా సేఫ్టీగా ఉన్నాళ్లే అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ వేషం తీసేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంగా ఉంది. భగవంతుడు, నీదే భారం. అసలు కొడుకు కనిపించకపోతే ఏ తల్లిదండ్రైనా వెక్కి వెక్కి ఏడుస్తారు. కానీ ఈ తల్లిదండ్రులేంటో కొడుకే లేనట్టు, వాడు ఏ నేరం చేయనట్టు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఒరే బంటి, నువ్వు నేను మా ఊరికి పారిపోదాం. ఏంటమ్మమ్మా, నీతో పాటు కలిసి పారిపోవడానికి నేనేం తప్పు చేయలేదు. పిచ్చివాగుడు వాగక్రా. ఇక్కడే ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా. అదే నాతో పాటు మన ఊరికి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలీదురా.
అక్కడైతే మనం గంజి తాగుతూ కూడా బతికేయచ్చురా. నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటానమ్మమ్మా. ఒరే బంటిగా, ఎన్ని రోజులకు దొరికినవురా? ఉండు, ఈ విషయం ఇప్పుడే త్రిషకి ఫోన్ చేసి చెప్తాను. హలో శంకర్, చెప్పు. త్రిష, బంటిగాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఏంటి, బంటిగాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడా? ఎక్కడా? వాళ్ళింట్లోనే. నువ్వు చెప్పేది నిజమా? బంటిగాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? అవును త్రిష, గా బంటిగాడు ఇప్పుడు నా కంటి ముందనే ఉన్నాడు. నువ్వు వచ్చావనుకో వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. అవసరం లేదు. పోలీసులకి ఒక ఫోన్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. గా ముచ్చటేతో నువ్వే చూసుకో గానీ నా కమిషన్ పంపిస్తానులే. అర్జెంటుగా చెయ్యి. అమ్మా, ఆ శంకర్ గడు నన్ను చూశాడమ్మా. ఏంటి, శంకర్ గారు నిన్ను చూశాడా? అవునమ్మా. ఎక్కడున్నాడు? అదిగో ఆ కిటికీ దగ్గర చూడు, వెళ్తున్నాడు. అమ్మ దొంగ వెదవా, అయితే ఈ విషయం సుహాసినికో త్రిషికో చెప్పేసుంటాడే. అవునమ్మా, ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఏముందే? ఒరేయ్, ముందు మైథిలికి ఫోన్ చేయి. సరే అమ్మమ్మా. నమస్తే మేడం. నమస్తే. ఎస్ఐ గారు, ఇన్నాళ్ళగా బంటిగాడు ఇంటికి చేరాడండి. ఒక్క 10 నిమిషాల్లో మీరు వాడి ఇంటికి వెళ్ళగలిగితే వాడిని స్పాట్లోనే అరెస్ట్ చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. శ్రీను, పద. ఒరే బంటిగా, ఇన్నాళ్ళు ఏమైపోయావో ఎక్కడ దాక్కున్నావో తెలీదు కానీ ఇన్నాళ్ళకి కలుగులో నుంచి వచ్చిన ఎలుకలాగా బయటకొచ్చావు. ఇక నీకు జైల్లో చిప్పకూడు తప్పదు. ఏంటో బంటి నువ్వు అంటున్నది? ఆ శంకర్ గాడు నిన్ను చూసేశాడా? అవునక్క, నాకు తెలిసి ఈ పాటికి ఈ విషయం త్రిష కూడా చెప్పేసే ఉంటాడక్క. అలాగా? అదే జరిగితే ఇంకా సేపట్లో పోలీసులు మన ఇంటికి రావచ్చు. అలా జరగకూడదంటే వెంటనే నువ్వు ఒక పని చేయాలరా. చెప్పక్క, ఏం చేయమంటావు? అలాగే అక్క, ఇప్పుడే బయలుదేరుతాను. ఏం జరిగింది మైథిలి, అలా ఉన్నావు? ఆ శంకర్ గాడు మా తమ్ముడిని చూసేశాడండి. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వెళ్తూ మాట్లాడుకుందాం. పదండి పదండి. నానా, అమ్మ వస్తాను. అమ్మమ్మ వస్తాను. మైథిలి, బంటి స్టార్ట్ అయ్యాడో లేదో కనుక్కో. అలాగేనండి. హలో అక్క, ఆల్రెడీ బయలుదేరానక్క. ఇంకో 10 మినిట్స్లో మీ దగ్గర ఉంటాను. అలాగే రా, త్వరగా రా. సరే అక్క. ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తానన్నాడు. ఓకే. బంటిగాడు దొరికాడు. కానిస్టేబుల్స్ పట్టుకోండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. కానిస్టేబుల్స్ మీరు రండి, రండి. త్వరగా పోనీ. బంటి ఆగు.
పోనీ పోనీ స్పీడ్గా పోనీ. హే బంటి, నీకే చెప్పేది, ఆగు. కానిస్టేబుల్, స్పీడ్గా పోనీ. ఏమండి, బంటి కాల్ చేస్తున్నాడు. హలో బంటి, చెప్పరా. అక్క, వచ్చేదారిలో నన్ను పోలీసులు చూశారక్క. హే బంటి, నన్ను పట్టుకోవడానికి నా వెంట పడుతున్నారక్క. అలాగా? అవునక్క. వాళ్ళ స్పీడ్ చూస్తుంటే ఇంకా సేపట్లో నన్ను పట్టుకునేలా ఉన్నారక్క. హే బంటి, ఆగు. హే, స్పీడ్గా వెళ్ళవయ్యా. ప్లీజ్ అక్క, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడక్క. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు. మేము ఏదన్నా ప్లాన్ చేస్తాం. మైథిలి, ఏమైందంట? వచ్చే దానిలో బంటిని పోలీసులు చూశారంటండి. వాడిని వెంబడిస్తున్నారంట. హే బంటి, ఆగు. ఇప్పుడేం చేద్దాం? హే బంటి, ఆగు. రే బంటి, నువ్వు ఒక పంచి. నువ్వు డైరెక్ట్గా పిఎన్ కంపెనీ ఓనర్ ఇంటికి వెళ్ళిపో. వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? అవునరా, నువ్వు విన్నది నిజమే. నువ్వు తప్పించుకోవాలన్నా, పిఎం సంస్థ ఓనర్ గాని ఇరికించాలన్నా ఇదొక్కటే దారి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు డైరెక్ట్గా వాడింటికి వెళ్ళిపో. అవసరమైతే ఇంటి లోపలికి వెళ్ళిపో. మిగతా గదంతా నేను నడిపిస్తాను. అది కాదక్క. బంటి, ఆలోచించే టైం లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. డైరెక్ట్గా నువ్వు వాడింటికే వెళ్ళిపో. పోలీసులను అరెస్ట్ చేయకుండా నేను చూసుకుంటాను. అలాగే అక్క. హే, వాడు స్పీడ్ పెంచాడు, నువ్వు కూడా పెంచు. హే బంటి, ఆగు. బంటి, ఆగు. మైథిలి, ఆ పిఎన్ ఓనర్ గారి ఇంటికి వెళ్తే మనకొచ్చే లాభం ఏంటి? ఏమండి, అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంటుగా వాడి ఇంటికి పోనివ్వండి. బంటి, ఆగు. స్పీడ్గా వెళ్ళవయ్యా. బంటి, ఆగు. ఏమండి, ఇంత డబ్బు తీసుకుని మనం దుబాయ్ వెళ్ళగలమంటారా? మనం ట్రైన్లోనో బస్సులోనో ముంబై దాకా వెళ్ళగలిగితే అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడే, వాడి డబ్బును మొత్తం షిప్ ద్వారా దుబాయ్కి పంపిస్తానని నాకు మాట ఇచ్చాడు. అలాగా? సరే అయితే వెళ్దాం పదండి. ఏమండి, ఫాస్ట్గా వెళ్ళండి. వెళ్తున్నా. ఏమండి, ఎవరు తలుపు కొడుతున్నారు? పోలీసులు వచ్చి ఉంటారా? ఏమోనే, ఎవరికి తెలుసు. ఇంకో ఈ డబ్బులు తీసుకొని ఆ గదిలోకి వెళ్తాను. ఎవరు వచ్చినా సరే నేను ఇంట్లో లేను, పారిపోయి 10 రోజులైందని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గదిలోకి మాత్రం ఎవరిని రానివ్వకు. అవసరమైతే చంపు, లేదా నువ్వు చావు. అంతేకాని గది వైపు మాత్రం ఎవరిని రానివ్వద్దు. నాకు అర్థమైందండి. ఈ డబ్బు కాపాడే బాధ్యత నాది. మీరు ఆ గదిలోకి వెళ్ళండి. ఎవరండి మీరు? మీ ఆయనేడి? అరే లేరండి, ఆయన ఇంట్లో లేరండి. అరే ఎందుకు అలా అరుస్తున్నారు? అరే నా మాట వినండి. అరే నా మాట వినండి. గణేష్, ఎవరండి మీరు? మా ఆయన ఇంట్లో లేడు. మా ఆయన ఇంట్లో లేడు. మీ ఆయనేడమ్మా? అరే గణేష్! రేయ్, ఎవడ్రా నువ్వు? నన్నే మర్చిపోయావా? నీ మాటలు నమ్మి మా కాలనీ వాళ్ళ చేత ₹1,00,000 కట్టించారా. నీ వల్లే ఇలా దొంగలా పారిపోయొచ్చారా. పోలీసులను తరుముతున్నారు. పోలీసులు నిన్ను తరుముతుంటే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావురా? చూడండి గణేష్, చదువుకునే స్టూడెంట్ని.
ఇలా దొంగలా చేసి నేరస్తుల దాక్కునే పరిస్థితికి తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు నన్ను కాపాడాల్సింది కూడా మీరే. కాదు కూడదు అన్నావు, ఇప్పుడే నేను పోలీసులకు లొంగిపోయి మిమ్మల్ని కూడా పట్టిస్తాను. వద్దు వద్దు, పోలీసులకు పట్టించొద్దు. వద్దు వద్దు, నన్ను పట్టించొద్దు. నన్నే పోలీసులకు పట్టిస్తావురా? ఏమే? ఆ రాడ్ తీసుకొచ్చి వీడి తల పగలగొట్టవే. మైథిలి గారు, మీ తమ్ముడు మా నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతన్ని మీరేమైనా చూసారా? చూసాం సార్. వాడిని పట్టుకుని మీకు అప్పగిద్దామని మేం కూడా వాడిని ఫాలో అయ్యాం. అవును సార్, పోలీసులకి లొంగిపోరా అని ఎన్నిసార్లు చెప్పినా వాడు మా మాట వినలేదు. అందుకనే ఎలాగోలాగా ట్రాప్ చేసి వాడిని మీకు అప్పగిద్దామని వెంటపడ్డాం. ఫైనల్గా వాడు ఈ ఇంట్లోకే వెళ్ళాడు. బైక్ కూడా ఇక్కడే పార్క్ చేశాడు. రండి సార్. రై చెప్పరా, ఎంతమందిని మోసం చేస్తావు? ఇంకెంతమందిని మోసం చేస్తావు చెప్పు. కొన్ని వేల మందిని మోసం చేసి కోట్ల రూపాయల స్కామ్ చేసి కంట్రీ వదిలి పారిపోవాలని చూస్తున్నావా? నువ్వు దాచిన డబ్బు ఎక్కడుందో తీసుకునిరా. రై ఏంట్రా చూస్తున్నావు? డబ్బు ఎక్కడ పెట్టావు? డబ్బు ఎక్కడ పెట్టావు చెప్పు. చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాను నేను. చెప్పు. చెప్తానన్నా, చెప్తాను. ఆ గదిలో తెచ్చానన్నా. కానిస్టేబుల్, ఆ డబ్బులు తీసుకుందా? సార్, ఆ బ్యాగ్లో డబ్బు ఉందో లేదో చెక్ చేయండి సార్. ఓకే మైథిలి గారు, అసలు నేరస్తుడు దొరికాడు కాబట్టి మీ తమ్ముడి మీద పెట్టిన కేసుల్ని విత్డ్రా చేస్తాం. అలాగే మీ తమ్ముడికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని మేము ఈ కేసు కొట్టేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పొదరో, జైల్లో చెప్పుకూడు తినిపిస్తా. పదో. ఎస్ఐ గారు నా మాట వినండి. అయ్యో, మా ఆయన వదిలేయండి. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ అక్క. పదవండి, పద. పదరా. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మా? కనకపోవడం ఏంటి? అక్క మా సొంత అక్క కాదా? ఏం మాట్లాడుతున్నావురా? నవమాసాలు మోసి కన్నందుకు మన రుణం ఇలా తీర్చుకుంది అన్నమాట. అలా అంటుంది అమ్మమ్మ. కానీ నాకు అమ్మమ్మ మాటలు అలా అనిపించలేదమ్మా. నువ్వు ఏదో ధ్యాసలో విన్నావులేరా, నేను అలాగే అన్నాను. ఏదేమైనా అక్క మాత్రం చాలా గొప్ప పని చేసిందమ్మా. ఇంత పెద్ద సమస్య నుంచి నన్ను ఒక్కడనే కాదు, నన్ను నమ్మి డబ్బు కట్టిన వాళ్ళందరినీ కాపాడింది. నేరం చేసి పారిపోవాలని చూసిన ఆ పిఎన్ కంపెనీ ఓనర్ని ఎంతో ధైర్య సాహసాలతో పోలీసులకు పట్టించింది. మరి మైథిలి ఎవరి కూతురు? నా కూతురు. మీ కూతురు అని గర్వంగా చెప్పుకోవడం కాదు నాన్న. ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను కాపాడినందుకు అక్క కనీసం ఒక థ్యాంక్స్ అన్నా చెప్పాలి నాన్న. అప్పుడే అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనా? అయినా నేను తనతో మాట్లాడనని చెప్పాను కదరా.
ఇంకా థ్యాంక్స్ ఎలా చెప్తాను? నాన్న, మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. నువ్వు మనస్ఫూర్తిగా అక్కతో మాట్లాడాలి అనుకుంటే ఇదొక పెద్ద మ్యాటరా? చెప్పు. నేను మైథిలితో మాట్లాడనని మాటిచ్చాను. ఆ మాట తప్పమంటావా? అక్క కూడా నీలాగా ఆలోచించుంటే ఈ పాటికి నేను జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉండేవాడిని కదా నాన్న.